నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో ఇటు విజయోత్సవ సభలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది కూడా మహిళా విజయోత్సవ సభలు అని చెప్పేసి చాలా సందర్భాలు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఈ విజయోత్సవ సభలు కాదు, సో మహిళలను వంచే సభలు అని చెప్పి రాణి రుద్రమ గారు చెప్తా ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేస్తే మనతో పాటు బీజేపీ స్టేట్ లీడర్ రాణి రుద్రమ గారు ఉన్నారు. అక్కడ నమస్తే. నమస్తే. ఫస్ట్ గా విజయోత్సవాలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, మీరేమో మహిళలను వంచే సభలు అని చెప్పేసి మీరు చెప్తారు. ఎందుకు అట్లా? అంటే నిన్న వాళ్ళు విజయోత్సవ సభలు అని పెట్టి అది మహిళా విజయోత్సవ సభగా దాన్ని క్లెయిమ్ చేసుకొని ఇందిరమ్మ జయంతి సభలు అని చెప్పుకొని మొత్తం మహిళల పేరు మీద మహిళలను తరలించి చేసినటువంటి విజయోత్సవ సభ. కాబట్టే మేము చెప్తున్నాం, మహిళా విజయోత్సవ సభ జరుపుకునేటువంటి అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు మహిళలను వంచినారు కాబట్టి అది మహిళా వంచన సభ. నిన్న వచ్చినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో భవిష్యత్తులో అదే మహిళలు చీపుర్లు పట్టుకొని ఎదురు తిరిగేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మహిళలకు ఏమని మీరు గతంలో ఒక సంవత్సరం క్రితమే మీరు సభలు పెట్టి మహిళా డిక్లరేషన్ అని పెట్టి ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇవ్వకుండా మీరు మోసం చేసినారు. కాబట్టి నిన్న జరిగినటువంటిది వంచన సభ అని అంటున్నాను నేను. ప్రతి మహిళకు 1,00,000 రూపాయల కట్టినట్టు సమయంలో పెళ్లి సమయంలో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పినారు. ఈ రోజు వరకు ఇవ్వలేదు. మీరు చదువుకున్నటువంటి అమ్మాయిలకు 18,000 ఒక స్కూటీ ఇస్తామన్నారు. ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. అంగన్వాడీ మహిళలకు మీరు 18,000 జీతం చేస్తామన్నారు. ఈ రోజు వరకు కూడా చేయలేదు. స్వయం సహాయక బృందాలకు మీరు 10 లక్షల రూపాయల రుణ పరిమితి పెంచుతామన్నారు. ఈ రోజు వరకు కూడా చేయలేదు. మీరు ప్రతి మహిళ పేరు మీద ఇల్లు కట్టిస్తామన్నారు. ఈ రోజు వరకు మీరు భూమి పూజ చేయలేదు. అంటే మీరు మహిళలను మోసం చేసి మహిళలను వంచి ఇవాళ మళ్ళీ మీరు మహిళా విజయోత్సవ సభ మేము మహిళల కోసమే మా పార్టీ పుట్టింది అన్నట్టుగా పెట్టుకొని మరో ఒక దిక్కు సోనియా గాంధీ పేరు, ఇందిరాగాంధీ పేరు తీసుకుంటా మీరు ఎదుర్కొ వచ్చినటువంటి మహిళలందరినీ మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం కదా మీది. కాబట్టికనే వాళ్ళ సభ పేరు మహిళలను వంచిన సభ అని నేను చెప్పడం జరిగింది. ఇంకా ఇదే విజయోత్సవ సభలో కూడా నిన్న మాట్లాడుతూ బీజేపీ పార్టీ కూడా తెలంగాణ ఉద్యమం టైంలో పార్టిసిపేట్ చేయలేదు, అక్కడ ఉద్యమం టైంలో బీజేపీ పార్టీ ఎక్కడుంది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. అంటే నిజంగా తెలంగాణ ఉద్యమంలో లేదా? అసలు రేవంత్ రెడ్డి గారు కదా లేదు కాబట్టి ఆయనకు తెలియదు. ఆయన లేడు కదా కాబట్టి ఆయనకు తెలియదు. తెలంగాణను వ్యతిరేకించినటువంటి ఏమంటారు తెలుగుదేశం పార్టీలో కదా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలియదు. తెలంగాణ కోసం పోరుయాత్ర చేసినది ఆ రోజు కిషన్ రెడ్డి గారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసినది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ బిల్లు పెట్టవలసిందే అని మాట్లాడి పోరాటం చేసిన వారు సుష్మా స్వరాజ్ గారు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ లోక్సభలో బిల్లుకి మద్దతు ఇవ్వకపోతే, రాజ్యసభలో మద్దతు ఇవ్వకపోతే అసలు బిల్లు పాస్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఇది టీడీపీ ఉందా లేకపోతే బిల్లు పాస్ చేయించిందంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారా? కాబట్టి ఇవాళ ఆయనకు చరిత్ర తెలియదు కాబట్టి ఏది పడుతుంది మాట్లాడిస్తాం. ఇంకో విషయం, నిన్న బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా గుజరాత్ లో గులాము అని చెప్పి చాలా, అంటే నిన్న విజయోత్సవ సభలు కూడా బీజేపీని ప్రధానంగా టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. సో ఈ విధంగా గులాంలు కావచ్చు, లేకపోతే సోనియా గాంధీ కాళ్ళు మొక్కి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుందామని చెప్పి ఇట్లా పిలుపునివ్వడం, ఇవన్నీ వ్యాఖ్యలు ఎందుకు చేస్తాం? అంటే ఆయన ఇప్పుడు ఎట్లయినా పాపాలు చేస్తున్నాడు. ఇక్కడ ఆయన తెలంగాణ ప్రజల డబ్బును దోచుకుంటున్నాడు. ఇవాళ మొత్తం RR ట్యాక్స్ నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన డెఫినెట్ గా పోయి సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి మరి ఆయన పునీతుడు కావాల్సినటువంటి అవసరం ఆయనకున్నది. భారతీయ జనతా పార్టీగా మాకేమున్నది, కిషన్ రెడ్డి గారికి ఏమున్నది, మాకేం అవసరం? ఆయన సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కేదంతో పాటు నరేంద్ర మోడీ గారి కాళ్ళు కూడా మొక్కి అట్లనే పోయి నరేంద్ర మోడీ గారు ప్రక్షాళన చేపించినటువంటి గంగా నదిలకు కూడా పోయి అక్కడ మునిగితే కూడా వాళ్ళ పాపాలు పోవు, వారి కావచ్చు వాళ్ళ పార్టీ కావచ్చు. కాబట్టి ఇవాళ వయస్సు అంతరము మర్చిపోయి వాళ్ళ తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా మీకు ఒక హోదా ఇచ్చినది పరిపాలన మీద దృష్టి పెట్టమని. అంతేగాని ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మళ్ళీ వీధి రౌడీ లెక్క వాళ్ళందంతా వీళ్ళని దొక్కుతా, వీళ్ళను నేను ఆ మొలక మొలవనియా, ఈ గడ్డి మొలవనియా, ఇది పీకుతా, అది చేస్తా అంటే ఇవాళ అట్లాంటి మాటలు అనేటువంటివి వారు మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు. సో ఇంకో విషయం మేడం, ఇది కేటీఆర్ గారి అరెస్ట్ ఈ రోజు రేపు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. సో అయితే ఢిల్లీ టూర్లు పెట్టినప్పటి నుంచి కేటీఆర్ అరెస్ట్ ఆగిపోతుందని ప్రధానంగా నడుస్తున్న చర్చ. ఢిల్లీకి పోయి బీజేపీ నాయకులతో కలిపి మంతనాలు జరుగుతున్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నారు. సో మీరేం అంటే ఎగరలేక పందిరి కుర్సా అంటారు. వెనకట ఒక సామెత ఉంటుంది తెలంగాణ. అంటే మీరు అరెస్ట్ చేస్తే ఎవరు అడ్డం పడతారు? మీరు లగచర్ల ఇష్యూ ఉంది అరెస్ట్ చేసుకోండి, మేము అడ్డం పడుతున్నామా? డ్రగ్స్ కేసు ఉంది అరెస్ట్ చేసుకోండి, మేము అడ్డం పడుతున్నామా? నయీం కేసు ఉంది అరెస్ట్ చేసుకోండి, మేము వద్దంటున్నామా? ఇంటర్మీడియట్ విద్యార్థుల కేసు ఉంది అరెస్ట్ చేసుకోండి, మేము వద్దంటున్నాం. కాళేశ్వరం కేసు ఉంది అరెస్ట్ చేసుకోండి, మేము వద్దంటున్నామా? ఇవాళ అనేక అక్రమ భూములు కబ్జా పెట్టినట్టున్నారు, మీరు అరెస్ట్ చేసుకోండి, మేము వద్దంటున్నామా? జన్వాడ కేసు ఉంది అరెస్ట్ చేసుకోండి, మేము వద్దంటున్నామా? ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది అన్నిటికంటే ముందు అరెస్ట్ చేసుకోండి, మేము వద్దంటున్నామా? మేము దేనికి అడ్డం పడుతున్నాము? మీకు అరెస్ట్ చేయ చేతగాక, మీకు కేసు ఎంక్వైరీ చేయ చేతగాక మీరు వాళ్ళు కలిసి అన్ని మంచి వ్యాపార సంబంధాలు పెట్టుకుంటారు, మంచి పైసల సంబంధాలు పెట్టుకుంటారు. తెలంగాణను ఇప్పటిదాకా వాళ్ళు ఎట్లా దోపిడీ చేసినారో వాళ్ళ దగ్గర నుంచి క్లాసులు తీసుకొని వీళ్ళు దోపిడీ చేసుకుంటారు. మళ్ళీ ఉల్టా భారతీయ జనతా పార్టీని అడిగేటువంటి హక్కు, ఆరోపించేటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు, రేవంత్ రెడ్డి గారికి కూడా లేదు. ఇంకోటి లగచర్ల ఘటన చూసినాం. ఆ లగచర్ల ఘటన తర్వాత సో రాష్ట్రం అంతా కూడా లగచర్ల ఘటన వైపు చూస్తా ఉంటే సో
ఆ రోజే బీజేపీ పార్టీ సంబంధించి రాష్ట్ర నాయకత్వం కూడా కంప్లీట్ గా మూసి నిద్ర అనేది ఏర్పరిచింది. సో ఇది కేవలం డైవర్షన్ కోసమే, లగచర్ల గడిని డైవర్ట్ చేయడానికి బీజేపీ పార్టీ సడన్ గా వచ్చి నిద్ర చేస్తుంది అని చెప్పేసి కేటీఆర్ స్వయంగా ఆరోపిస్తాను. అంటే అంతకుముందు భారతీయ జనతా పార్టీ మూసి మీద మాట్లాడలేదా, లేకపోతే అంతకుముందు మా పార్టీ నాయకులు లగచర్ల గురించి మాట్లాడతలేరా? అంటే మాకు ఏమైనా టైం టేబుల్ వేసి కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు మాకు టైం టేబుల్ ఇస్తే వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం మేము పనిచేయాలా? మాకు ఎప్పుడు అవైలబిలిటీ ఉంటే, మాకు ఎప్పుడు అవకాశం ఉంటే, మేము ఎప్పుడు దాని మీద ప్రజలకు ఎప్పుడు కావాలన్నా మేము అప్పుడు పోతాం. మీ లెక్క ఒక మీడియా అటెన్షన్ కోసము కుట్రలు చేసి, కలెక్టర్ల మీద దాడులు చేసి, జనాలను భయభ్రాంతులను చేసి, గ్రూప్ 1 విద్యార్థులు ర్యాలీ చేస్తుంటే అక్కడే పోయి విధ్వంసం చేసి, అది బీఆర్ఎస్ పార్టీ కుట్ర. మాకు బీఆర్ఎస్ పార్టీ లాగా కుట్రలు చేయాల్సినటువంటి అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ లాగా మోసాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మేము ప్రజల దగ్గరికి పోతే వాళ్ళ సమస్యలను విని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడడం కోసం పోతాం తప్ప వాళ్ళలాగా కాదు. కాబట్టి వాళ్ళు మాకేం టైం టేబుల్ వేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలకు అవసరం ఉన్నప్పుడు మేము పోతాం. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో సంవత్సరం అయిపోయింది, విజయోత్సవ సభలో ఒక సైడ్ చేస్తా ఉంటే, సో బీజేపీ పార్టీ సంవత్సరంలో ఎన్ని ప్రజా సమస్యల గురించి కొట్లాడింది అని చెప్తే అడిగితే ఏం చెప్తారు? అన్ని సమస్యల మీద కొట్లాడినాం, అన్ని సమస్యల మీద కొట్లాడినాం. మేము ఏ సమస్య మీద కొట్లాడలేదో మీరు చెప్పండి. మేము అన్ని సమస్యలపైన కొట్లాడినాం, కొట్లాడుతూనే ఉంటాం. ఇది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. వచ్చేసారి డెఫినెట్ గా గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి నష్టపోయామన్న భావన ప్రజలకు 10 ఏళ్లలో వస్తే, ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసామన్న భావన 10 నెలల్లోనే వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో అధికారంలోకి రాబోయేది భారతీయ జనతా పార్టీ. అంటే ఇటు ప్రజలు కూడా చాలా మంది కూడా అంటారు. సో అక్కడక్కడ చూస్తే బీజేపీ పార్టీ చాలా తక్కువ కొట్లాడి, ఇటు రైతు సమస్యల పైన కావచ్చు, ఒక రోజు ఇందిరా పార్క్ లో 2 రోజులు దండం పెట్టి ఈ విధంగా చాలా తక్కువ. బీజేపీ పార్టీ కూడా ఎంపీ ఎలక్షన్స్ తర్వాత చాలా వరకు స్లో డౌన్ అయింది అని చెప్పి వార్తలు కూడా నడుస్తాయి. సో దానికి ఏమంటారు? మేము ఇక్కడ స్లో డౌన్ అయినాం? మేము పనే చేస్తుంటే, మేము పని చేస్తుంటేనే డైవర్ట్ చేస్తున్నారు అనబట్టిది. మరి మేము స్లో డౌన్ అయితే డైవర్ట్ ఎట్లా చేయగలుగుతాం చెప్పండి? మీ భాషలనే చెప్తున్నాం. మేము అనేక ఉద్యమాలు చేస్తున్నాం, డెఫినెట్ గా పోరాటాలు చేస్తాం, ప్రజల కోసం మేము కొట్లాడతాం. సో విన్నర్ గా రాణి రుద్రమ గారు చెప్తున్న పరిస్థితి. సో ఇది ఈ విధంగా ప్రజల కోసం కొట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి. సో ఎలాగైనా ప్రజల పక్షాన ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి రాణి రుద్రమ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణాప్రత రిపోర్టింగ్. కొలిచి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. మీకు అది చేత కాదు, మీకు అది సాధ్యం కాదు. ఒక్క ఆడబిడ్డ కూడా అనారోగ్యానికి గురి కావద్దు అని చెప్పి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్క ఆడబిడ్డ కూడా ఆత్మగౌరవం దెబ్బతినద్దు అని చెప్పి ఇంటింటికి టాయిలెట్లు కట్టించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 60 ఏళ్లు కేంద్రంలో ఉండి, 50 ఏళ్లు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్కనాడు కూడా సోయి లేకపోవడానికి మీరు సిగ్గుపడాలి. నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, కిషన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడడం పరిపాలన దక్షత అనిపించుకోదు. రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తెరగాలి. భారతీయ జనతా పార్టీ కేబినెట్ లో, గత కేబినెట్ లో 12 మంది కేంద్ర మంత్రులను, ఈ కేబినెట్ లో 7 మహిళలు